కాబట్టి ఈ యొక్క జీవితంలో చాలా మనకు అక్షయంగా కనపడేవి కూడా అన్ని క్షయమైనవి. కాబట్టి ఈ జీవితంలో ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటాం, నా జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలి, డ్రాయింగ్స్ చేస్తూ ఉంటాం, ప్లాన్స్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క జీవితంలో ఎక్స్పెక్టేషన్స్ చాలా చేస్తాము, కానీ అవి మన జీవితానికి మంచివి కావు అని తెలిసి కూడా వాటన్నిటిని జీవితంలోకి ఏం చేస్తూ ఉంటామంటే యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఏం చేస్తాం? ఎక్స్పెక్ట్ చేస్తాము, తర్వాత జీవితంలోకి యాక్సెప్ట్ చేస్తాము, తర్వాత ఇష్టం లేదు అనుకున్న తర్వాత ఎక్స్చేంజ్ చేయాలనుకుంటారు కదండి. ఎక్స్చేంజ్ చేసి ఇది ఎక్స్చేంజ్ చేయడానికి ఇచ్చారు కాదు, ఏవి కాదు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఎక్స్పెక్ట్ చేసినవన్నీ ఏం చేయకూడదు? యాక్సెప్ట్ చేయకూడదు, జీవితంలోనికి యాక్సెప్ట్ చేయకూడదు. కొన్ని ఈ యొక్క చెట్టు ఉంది, ఇప్పుడు ఇది బాగుంది చూడడానికి, చూసి బోర్ కొట్టిన తర్వాత ఆ చెట్టు మీదకి మనసు వెళ్ళిపోద్ది. కాబట్టి దీని మీద ఏమొచ్చేసింది? బోర్ కొట్టేసింది. తర్వాత ఎక్స్చేంజ్ చేయాలనుకుంటాం, చేయలేము. కాబట్టి ఈ యొక్క జీవితంలో కొన్నిసారి ఎక్స్చేంజ్ చేయాలని ఉంటాయి, అవునా కదండి. మన యొక్క జీవితం మనకు నచ్చినట్టు బ్రతకాలంటే కుదరదు. మనకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు, ఈ యొక్క జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు నడిపించాలి. దేవుడు కొన్ని కండిషన్స్ మనకు పెట్టారు. కేవలము మనకు బాధ కలిగేవి దేవుడు మనకు పెట్టలా, నేర్చుకునే ఉంటారు కదా. కాబట్టి ఈ యొక్క 10 ఆజ్ఞలు దేవుడు మన మంచికే ఈ యొక్క ఆజ్ఞలు పెట్టారు. కాబట్టి జీవితంలోకి ఏది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు, తర్వాత ఎక్స్చేంజ్ చేసే అవకాశం కూడా మనకు రాదు.